అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత వైష్ణవ సంప్రదాయంలో భగవంతునికి అర్పించని భుజించరాదు అని సంప్రదాయం. కానీ అట్ ద టైం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెళ్లి కొడుకు, కానీ భగవంతునే సాక్షాత్ కళ్యాణ పురుషుడుగా అవతరించినాడు. ఎవరు అప్పుడు దేవుడు? అప్పుడు కన్ఫ్యూషన్ అంట. అప్పుడు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో దిగి వచ్చి ఇదంతా అహోబిల నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి నీ ఒక పెళ్లి కాక అని చెప్పి ఆదేశించినప్పుడు శ్రీ వెంకటేశేన వివాహ కాలే సంపూజితం సర్వ విధోపచారని సుఖేన మనసాధ్యాయని ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి అహోబిల నరసింహస్వామి ధ్యానం చేసుకుంటే అహోబిల నరసింహస్వామికి ఆరగింపు చేసినట్టు నైవేద్యం పెట్టి ఆ తర్వాత వైవాహికం జరిగినట్టు ఈ వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం నరసింహస్వామి వారే. అందుకే ఇక్కడ ఉండేవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ అమ్మవారు స్వామి మాత్రం ఇద్దరే ఉన్నారు చూడండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి ఒక కళ్యాణం ఈ క్షేత్రంలో జరుగుతుంది. ఈనాటికి తిరుపతి దేవస్థానం నుంచి బ్రహ్మోత్సవంలో నరసింహస్వామి కళ్యాణానికి అత్యద్భుతంగా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. స్వామి దిగువ అహోబిలంకి ఒక ప్రత్యేకత ఉందంట. భక్తులకు దర్శనం కన్నా ముందు గోమాత దర్శనం తర్వాతనే భక్తులు దర్శనం చేసుకుంటారు. పొద్దున లేస్తే ఫస్ట్ గోమాత వచ్చిన గోమాత ఎందుకు వస్తుంది అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 14 లోకములు గోమాత శరీరంలో ఉన్నది కనుక ఆ పృష్ఠభాగంలో మహాలక్ష్మి కొలువై ఉన్నారు కనుక ఆయన లేచిన వెంటనే అమ్మవారిని చూసే తత్వంగా ఆ మంగళారతి ఇస్తే ఆవుకేసే ఆ ఆవే ఇక్కడ మనకు ట్రైనింగ్ అయినట్టు అక్కడ తలుపు తీస్తే పరిగెత్తా వచ్చి లోపలికి వచ్చి అబౌట్ నిలబడి ఆ మేతను భగవంతుని ప్రసాదంగా మేతను ఆవుని స్వయంగా మీరే తలుపు తగిలిస్తే చాలు అక్కడ ఆవు రెడీగా ఉంటుంది. పరిగెత్తా వాడు పైన కడిగి పసుపు కుంకుమ అంతా రాసి అన్ని చేసి రెడీ పెట్టింటారు. వాడు తలుపు తగ్గించిన వెంటనే అదే పరిగెత్తా వస్తుంది లోపలికి వచ్చి మంగళారతి ఇచ్చిన వరకు ఉంటుంది. ఆ దాన అయిపోతుంది, వెంటనే తీసుకొని. సమయంలో జరుగుతుంది స్వామి ఇది? సమయం పొద్దున్న ప్రతిరోజు 6 గంటలకి, ప్రతిరోజు 6 గంటలకు, కొన్ని పర్వదినంలో 5 గంటలకు ఉంటుంది. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో చెంచులకి ప్రాధాన్యత ఇస్తున్నారంట, దానికి ఎలా? నరసింహస్వామి ఆవిర్భవించిన తర్వాత హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఆ భగవంతునికి ఉగ్రం తగ్గినప్పుడు ప్రహ్లాదుడు తోస్తున్నారు, లక్ష్మీదేవి అలిగిపోతుంది. ఎందుకంటే ఎంత చండాలుడైనా వాడిని సించి చండాలమేడని అమ్మవారి ఒక గుణం ఎట్లుంటిదంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి అని చెప్పి అమ్మవారు ఎట్లా ఉంటుందంటే ఓ తామర పూలలో కూర్చొని ఉంటుంది, 2 చేతుల్లో 2 తామర పూలు ఉంటుంది. అటువంటి సాత్విక గుణం కొలిగిన మహాలక్ష్మి హిరణ్యవర్ణం హరిణీం అని చెప్పి ఆ భగవంతునికి 24 గంటలు సేవ చేసే మహాలక్ష్మి ఈ హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత నీతో నేను కాపురం చేయను అనే ఒక తత్వంతో ఆ మహాలక్ష్మి అలిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? వేదాద్రే శిఖరే రమ్యే లక్ష్మీ పర్వతముత్తమం తత్రాస్తే భగవాన్ విష్ణు అనుగృహస్తు కేసరి అని చెప్పి ఆ పర్వతానికి వేదాద్రి అని పేరు. వేదములు తపస్సు చేసి భగవంతుని సాయుధ్యం పొందిన క్షేత్రం కనుక ఆ పర్వతం ఉచ్చిలో మహాలక్ష్మి తపస్సులో ఉండేటప్పుడు ఈ భగవంతునికి కూడా అమ్మవారు లేకపోతే దారిద్ర్యం చుట్టుకుంటుంది కనుక వారు చెంచు వాళ్ళు వేషం ధరించి వెళ్లేటప్పుడు ఆ మహాలక్ష్మి అయిన చెంచులక్ష్మి అమ్మవారు ఆ స్వామివారు ఒక చెంచు వాళ్ళని ఒక కులంలో ట్రైబల్ క్యాస్ట్ లో మహాలక్ష్మి అవతరించి ఆ నరసింహస్వామిని శాంతపరిచింది కనుక ఆ అమ్మవారికి చెంచులక్ష్మి పేరు. ఇక్కడ నివాసం చేసే చెంచు వాళ్ళు యావత్ ప్రజలకి ఆ నరసింహస్వామి వారు బావగారు, అమ్మవారు అక్క కనుకనే ఒక పార్వేట ఉత్సవం అని అద్భుతంగా జరుగుతుంది. ఆ పార్వేట ఉత్సవం ప్రపంచంలో ఎక్కడ లేని ఒక విధంగా 45 రోజులు 33 గ్రామాలు వెళ్తారు స్వామివారు. ఆ రోజు కలెక్టర్ వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, మినిస్టర్ వస్తారు, అందరూ వస్తారు. ఎంతమంది వచ్చినా ఆ చెంచు వాళ్ళ నాటకంతో అంబులు బాణాలతో వస్తారు. వారికి ఆ మొట్టమొదటి మర్యాద అనేది అన్నదానం చేసి వారి టెంకాయ కొట్టిన తర్వాతనే వీరందరిది కూడా కొట్టేస్తారు. ఎందుకంటే వారు చెంచు వాళ్ళ కులంలో పుట్టినారు. ఆ చెంచు లక్ష్మి అనేది వారి వంశంలో అక్క బావ ఎట్లున్నారు కనుక ఆ చెంచు లక్ష్మికి పూజ చేసి వారికి ఇస్తారు. అటువంటి తత్వంలో ఈనాడికి కూడా ఆ పార్వేట ఉత్సవంలో వాళ్ళే సాగనింపుతారు. ఆ పార్వేట చివరి రోజు కూడా మళ్ళీ దేవుని ఆహ్వానం తీసుకొని గుళ్ళకు పెడతారు. అన్ని దాదాపు 1,00,000 మంది ఉంటారు ఆ రోజు దేవుడు వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఈ ప్రాకారమే కానీ మెయిన్ స్ట్రీట్లు అంతా మొత్తం ఫుల్ ఉంటారు. అంతమంది మధ్యలో బాణం ఇడుస్తారు. కరెక్ట్గా పీఠంలో మేము కూర్చుంటాం, మా నెత్తి మీద వేస్తారు. చౌకటి మాదిరి ఉంటే ఆ చౌకటికే కరెక్ట్గా ఇస్తారు. అంటే వారి అంత అనుభవస్తులు వాళ్ళు.
ఎవరికైనా మాకు తగులుతుందా తగులుతుందని మాకు కూడా కొద్దిగా భయం ఉంటుంది. కానీ వాళ్ళు కానీ కరెక్ట్ ఇప్పుడు నా అనుభవంలో 48 సంవత్సరాల నుంచి అదే బాణం వేస్తున్నారు. అట్లే జరుగుతుంది. ఇంతవరకు ఎవరికి హానికలదు. అటువంటి తత్వం చెంచు లక్ష్మి కులంలో మహాలక్ష్మి అవతరించింది కనుక చెంచు వాళ్ళకి ముఖ్యమైన ప్రసాదం. సో అయితే ప్రతి నెల ఒక్కొక్కసారి స్వాతికి చాలా మంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్వాతి అంటే ప్రతి నెల చేస్తారు ఎందుకు? వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేశ్వరి. ఆ నరసింహస్వామికి తల్లి ఎవరు తల్లి? ఆయన పుట్టాడా ఎవరికైనా? కాదు. ఆ స్తంభం అనే ఉన్నదే అది తల్లి. ఆ స్తంభం నుంచి అవతరించినాడు. వృషభం అనగా వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం స్వామివారు అవతరించిన నక్షత్రం, సంధ్యాకాలం వారు వెలిసిన టైం, చతుర్దశి స్వామివారు పుట్టిన రోజు, శనివారం స్వామివారు అవతరించిన దినం కనుక అటువంటి పర్వదినంలో భగవంతుని జన్మ నక్షత్రం కనుక ఎవరు ఒక్కరు భూమి అంతా ప్రదక్షిణం చేసి ఎలాంటి పుణ్యం సంపాదించుకుంటారో అటువంటి పుణ్యం అంతా ఆ స్వాతి పర్వదినంలో భగవంతుని ధ్యానం చేసి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం యజ్ఞం, సాయంకాలం గ్రామోత్సవం, రాత్రి పవళింపు సభతో అత్యద్భుతంగా ఆనాడు దాదాపు మన 3 జిల్లాలో ఉండే భక్తులందరూ భూమి ప్రదక్షిణాన్మర్త్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్. అటువంటి పర్వదినంలో భూమి అంతా ప్రదక్షిణ చేసిన విధంగా నవనారసింహ క్షేత్రంలో నవనరసింహ స్వామి వారు నవగ్రహాలకు అధిదేవతలు. ఎవరెవరికి ఏమేం ప్రాబ్లం, ఏమేం బాధలు ఉన్నదో ఆ బాధలన్నీ తొలగించేదానికి వందల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వస్తారు. ఆ స్వాతి రోజు నవనరసింహ స్వామిని రాత్రి 12 నుంచి మరుసటి రోజు రాత్రి 12 వరకు నవనరసింహ స్వామి ప్రదక్షిణం చేసుకుంటే అటువంటి పుణ్యం స్థిరంగా ఉంటుందని చెప్పి పురాణాన్ని పద్ధతిగా భగవంతుని స్వాతి నక్షత్రంలో ప్రదక్షిణం చేస్తారు. ఆనాడు అందరు భక్తులకి అన్ని చోట్ల టీ, కాఫీ, మజ్జిగ, పానకం, టిఫన్, భోజనం, స్నాక్స్ ఇటువంటిది అన్ని భక్తులు వారు అంటే ధనం కలిగిన వాళ్ళు ఒక్కొక్క చోట్ల అందరికీ భక్తులకి ఇస్తారు కనుక వారు కూడా ప్రశాంతంగా శక్తి కలిగి అన్ని నవనరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారు. సో మీ ఎగువ బిలంలో పీఠాధిపతి